యుగంపు మోర్చి పరమాత్మని చింతలు చేయలేని నీ యొక్క శక్తి ఉండి ప్రయోజనం ఏమిటి? You go through all the books, but if you cannot salute, pay respect to God with folded hands, what for all this? కనుక దినమునకు ఒక పర్యాయమైన కూడా భగవంతుని చింతించండి. At least once a day think of God. ఎవరేం చెప్పినా మీరు వినకండి. Don't pay heed to others' words. అయ్యా నీకు దేవుడు లేడు అని చెప్పిన వాడు అంటాడు. Some may say there's no నువ్వు క్వశ్చన్ God. వేయి. You put a question. Who's God? ఎవరి దేవుడు? Who is God? నీ Who's దేవుడా, God? నీ దేవుడా, నా దేవుడా? Is your God or my God? నీ దేవుడు లేకపోతే నీకు లేకుండా పోవచ్చు, నా దేవుడు ఉండాలి. నా దేవుడు లేదని చెప్పడానికి who are you? You may deny your God. Who are you to question my God? నా దేవుడు లేదని నువ్వు చెప్పడానికి నీకేం అధికారం ఉంది? What right you have to question? ఆ విధమైనటువంటి యొక్క విశ్వాసంతో వారితో పోట్లాడాలి. With that strong faith you have to argue and win. ఎవరెవరి నమ్మకం వారిది. Everyone has his own కానీ faith. ఈనాడు నమ్మకమును రెండు నయనమ్ములేని అంధులైరి జనులు అవనయందు. And today people have lost the vision of faith and therefore they are blind. అది కాదు మన యొక్క ప్రసాదము. That's not the thing. అది కాదు మన యొక్క జీవితము. That's not our life. కనుక జీవితాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమై For the liberation, దైవ విశ్వాసాన్ని పెంచుకోండి. faith is necessary. ఇతరులు వినేటట్టుగా కాకపోయినా నీ హృదయంలో పెట్టుకోండి. You have God, you must have it preserved in your సర్వకాల heart. సర్వావస్థలు ఎందుకును ఆ యొక్క నమ్మకం మిమ్మల్ని రక్షిస్తుంది. It is only faith that will protect you under all circumstances. కనుక రక్షించేటువంటి దాన్ని వదిలిపెట్టి శిక్షించేటువంటి దాంట్లో మనం ప్రవేశిస్తున్నాము. But you forget this protecting principle raksha, but you are after the punishment siksha. కానీ ఈనాటి పిల్లలు చాలా దుర్భావంతో పెంచుకొని పోతున్నారు. The students have bad feelings today. ఈ స్టూడెంట్స్ అనలేదు, పిల్లలు అన్నారు. Pillalu, children. అనగా ఎవరైనా సరియే చెడ్డ భావాన్ని లోపల చేర్చకండి. Well, no one should enter in పరులకు bad అపకారం జరిగేటువంటి పనుల్లో మీరు feelings. Don't చింతించకండి. do anything that harm others. పరులను విమర్శించేటువంటి దాంట్లో మీరు Don't ప్రవేశించకండి. criticize anybody. పరులను హింసించే దీంట్లో మీరు ప్రవేశించకండి. And don't make anyone ఆ suffer. హింసకు తగినటువంటి మించిన హింసలు నీకు తగులుతాయి. You are bound to face the reaction in నీకే double కాదు way. నీ కుటుంబాలకు కూడా తగులుతాయి. And not only you and your family will have to face the result. కనుక ఈ సత్యాన్ని మీరు మనసులో ఉంచుకోండి. Keep in view this truth, fundamental అందరి truth. క్షేమాన్ని కోరినప్పుడే మన కుటుంబము మన క్షేమం కూడాను భగవంతుడు కోరుతుంటాడు. When you wish for the welfare and the progress of everybody, you will prosper. కనుక మీరు సరి అయినటువంటి భావాలు పెంచుకొని So you should have good thoughts. సరి అయినటువంటి చింతన చేత కాలాన్ని సార్థకంగా గావించుకోండి. And you should sanctify your time by entertaining sacred feelings. ప్రేమ